అప్పుడే వెళ్ళిపోయావా బంగారం? వన్ డే ఆఫీస్ కూడా అయిపోయింది బంగారం. ఐ మిస్ యూరా. మిస్ యూరా? నేను మిస్టర్ని. కుళ్ళు జోకులు ఆపు. ఇంకా ఎన్ని రోజులు ఆగాలి? 2 days అయిపోయాయి. ఇంకెంత? 88 days కదా, వచ్చేస్తా. రాకపోతే నేనే వచ్చి చంపేస్తా. ఏ మర్చిపోయాను, నీకు చెప్పాలి. ఏంటది? ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ 2 3 4 5 6 బై. ఏ ఏరా స్టార్ట్ అవుతుందా? లేదురా. లే 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 మనం ఉన్నాం కదా. బైక్ కిక్ కొడితే 180 degrees టచ్ చేయడం కొడాలమ్మా. స్ట్రెంత్ కదా కావాల్సిందే. టెక్నిక్ స్టార్ట్ చేయరా ఒకసారి. ఏంటిది? అర్జుడు ఏంట్రా కిక్ ఆపేశావు? నీ బైక్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నా. దానికి జడిసే ఇది బిగుసుకుపోయినట్టుంది. మీ వల్ల కావట్లేదా? పోనీ నన్ను కొట్టమంటారా? ఈయన్ని కొట్టు, ఈ మధ్య జిమ్కి వెళ్తున్నాడు. అక్క కీస్ లేకుండా బండి స్టార్ట్ కాదురా వెధవా. కాస్త ఇది కట్ చేసి ఇది ఉపయోగించు. బావా అయ్యో నీ మళ్ళీ కొట్టాడు రా. పద. థ్యాంక్ యూ మేడం. హాయ్ స్మైలీ. హలో. చోచ్వి. థ్యాంక్ యూ. వెల్కమ్. మీరేం తీసుకున్నారు? ఒకసారి హాయ్. దీనికి బిల్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఏం కొన్నావు అబిట్ చెల్లి? మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి. తెలుసు, ఈ నవలు ఎప్పుడు చదివేశాను. ఇవి నవలలు కాదురా, కవితలు. తెలుసు, ఒక గదిలో చదువుతుంటారు. ఏం తెలుసా? తెలుసు, బోస్బాబు మా సెంటర్లో ఉంటాడు. ఈయన శ్రీశ్రీరా. తెలుసు, హిందీ సినిమా లాక్ చేస్తాడు. కంట్రోల్ రా. మ్యాటర్ ఏంటి? మన కూడా అంబర్పేట ఎక్కడ అంటే నాకు తెలిసిన అమీర్పేట జంక్షన్ లో నిలబెట్టి ఇదే అన్నాడు. ఆ ట్రాఫిక్ కూడా వచ్చి నాది రాంగ్ రూట్ అని 500 ఫైన్ వేసాడు. తెలుసుకో చెప్పు, నన్నంటే ఏంటి? ఇంకోసారి నిజంగా తెలిసింది కూడా తెలుసన్నా ఇంకో వాడు కాదు, నేను వేసేస్తాను. అది సర్లేరా, నీ షాపింగ్ ఏది? నువ్వు శ్రీశ్రీని తెస్తే నేను చేగవేరా తీసుకొచ్చారా. కుల్జా సిమ్ సిమ్. ఇదేంట్రా? చెక్ వేరు బాగున్నాడు రా. బ్యాగ్ మారిపోయింది రోయ్. MP3 ఫార్మాట్ లో 1000 సాంగ్స్. ఇళయరాజా, AR రెహమాన్. యు వాంట్ సీ? ఇళయరాజా ఇలా అయిపోయాడేంటి? ఓ గాడ్, మై బ్యాగ్. బాబా నవ్వేరు. బాబోయ్ నవ్వరా? అయితే మళ్ళీ కొత్త లవ్ స్టోరీ స్టార్ట్స్. లవ్ ఈజ్ డివైన్ రా. దానికి స్టార్ట్ అవడం ఎండ్ అవడం ఉండవు. ఆది మధ్యాంత రహితం, ప్రేమ అద్భుతం, అనంతం, అజరామరం. సేమ్ తెలుగులో చెప్పండి బాబా, కొంచెం కష్టంగా ఉంది. గాల్లో ఉన్నారా? ఉన్నారు బాబా. చూసుకున్నారా? నవ్వుకున్నారు కూడా. ఇప్పుడు కింద పడతారు. చైర్స్ లో పడ్డారు బాబా. తర్వాత ప్రేమలో పడతారు. ఆల్రెడీ వాళ్ళిద్దరికి లవర్స్ ఉన్నారు కదా బాబా. గతం భవిష్యత్తు కాకపోవచ్చు, వర్తమానం గతం కాకపోవచ్చు, ఈ వర్తమానం భవిష్యత్తు కావచ్చు. ఇంకేం చెప్పకండి, అంతా నాకు అర్థమైపోయింది. సూపర్. మీరు అర్థం కాకపోతే అడగరా. సో మీరంతా డ్రామా ట్రూపా? దట్ ఇస్ అ ప్యాషన్. ఇన్ఫాక్ట్ పిచ్చి. స్టేజ్ ప్లే చేస్తే వచ్చే కిక్కే వేరు. సారీ, నాకు అంతగా తెలీదు. ఎనీహౌ బ్యాగ్స్ మారి మంచి ఫ్రెండ్స్ దొరికారు. మీరు ఏదేదో చెప్పారు, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు బాబా. ఇది చాప్టర్ 1 ఇప్పుడేగా మొదలైంది. అటు చూడు. సిరి, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మ్యారేజ్ బ్యూరో. మీరు ఈ కాఫీ షాప్ పెట్టినప్పటి నుంచి ఎంతమంది లవర్స్ ఇక్కడ కలుసుకున్నారు బాబా? కలుసుకున్నప్పుడు వాళ్ళు లవర్స్ కాదురా, జస్ట్ స్ట్రేంజర్స్. తర్వాత పరిచయస్తులు, తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత లవర్స్. బాబా, అసలు ప్రేమకి పెళ్లికి తేడా ఏంటి బాబా? ఎప్పుడైనా ఆ ఇద్దరేగా? ప్రేమించేటప్పుడు నువ్వు ఖర్చు పెడతావు, పెళ్ళయ్యాక నీ జీతం మీ ఆవిడ ఖర్చు పెడుతుంది. ఏదైనా బొక్క మనకేనా బాబా? నువ్వెంతమంది లవ్ చేసి ఉంటావురా? అలా ఓ 25 మంది లవ్ చేసి ఉంటాను బాబా. అది లవ్ కాదురా, కొవ్వు. థ్యాంక్ యూ బాబా. హలో గైస్, న్యూ ఫ్రెండ్స్. హాయ్ సన్నీ. హలో దీపా. హాయ్ అంకుల్. వీళ్ళు కూడా మా రెగ్యులర్ కస్టమర్సే, బట్ మీ టైమింగ్స్ డిఫరెంట్. ఓ, ఆర్డర్ తీసుకోండి. చందు దీప్తి కేపచ్చినో, వాళ్ళిద్దరు కోల్డ్ కాఫీ. సుబ్బు అండ్ సీతకి కూల్ బ్లూ, శిరీష అండ్ ప్రసన్నకి బ్లాక్ ఫారెస్ట్. డైలీ ఎంతో మంది వస్తుంటారు కదా, మీకు ఎలా గుర్తుంటుంది? ఇలా రేయ్, మేడ్ ఇన్ చైనారా, మేడ్ ఇన్ బ్రెయిన్ కాదు.
ఓ చేగేవరా? తెలుసు, ఇతనే జాకీ చాన్ అంటారు. రేయ్, ఇతను గ్రేట్ రెవల్యూషనిస్ట్ రా. ఒబామా తెద్దాం అనుకున్న మార్పు ఎప్పుడో ట్రై చేశాడు. 1 man ఆర్మీరా. $376 డోర్ నంబర్. నువ్వు వెళ్ళు, నేను అక్కడ. ఓ ఇంకేంటి? కాలింగ్ మై ఫాదర్. ఓ ఇద్దరా? మై ఫాదర్ గ్లాస్ పగిలిపోయింది. అయ్యో మీకు తగిలిందా? బొక్క చూసే కూడా డౌటేనా? ఎనఫ్ మై సన్. యాక్చువల్ గా టార్గెట్ నేనే. నా బ్యూటీ చూసి ఫ్లాట్ అయి నన్ను గోకాలనుకుంది. పాప పేరేంటి? దీప్తి. జూజు. జూజునా? అదేం పేరు? 2 సార్లు జూ నుంచి తప్పించుకొచ్చుంటాడు, అందుకే జూజు. డేంజర్ మార్క్ లో కపాలం లాగా ఫేస్ ఏంట్రా? పిసుకుతా. ఎక్కడ? ఇక్కడ. లేకపోతే పగిలిపోతుంది. మై సన్. డాడ్. ఆల్రెడీ పగిలింది మై సన్ గ్లాస్. ఓ సారీ, ఐ ఫర్గెట్ యు. యు ఫర్గెట్ ఇట్. నో, ఐ కెన్ హ్యాండిల్ దిస్. కెన్ యు? yes I can. దెన్ ప్రొసీడ్. చూడుకుంటా ఎందుకు వచ్చిన పెంట. సే సారీ. రేయ్ ఏయ్, మాట్లాడుతున్నా కదా. నువ్వు చెప్పు పాపా. సారీ అంటే చెప్పు దీప్తి. సారీ చెప్పు. ఓకే 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 ఓకే. మీ స్కీమ్ నాకు అర్థమైంది. నా జోడు పగిలింది, మా వాడి జోడీ పగిలింది. దయించి మీరు ఇంకెళ్ళొచ్చు. ఫాదర్ కాలి. మై సన్. పాప నా గ్లాసును కొట్టింది, నేను కపాలంగాని కొట్టాను, మ్యాటర్ సెటిల్ అయిపోయింది అనుకున్నాను. కానీ నువ్వు పాపను గోకి బాబుని లేపి వాడితో కొట్టించుకున్నావు. Excuse me? ఎస్. స్కీమ్ అర్థమైందమ్మా, అర్థమైంది. మీకు ఎన్నో పనులు ఉంటాయి, పాపం వెళ్ళి చేసుకోండి. నీకేమన్నా బ్యాలెన్స్ ఉందా? సారీ. గాడ్ ఈజ్ గ్రేట్. ఎక్స్క్యూజ్ మీ. నీకొకటి పోయింది, ఇంకొకటి వచ్చింది. మరి నాకు? నీకు ఇచ్చింది కదా పాప ఫినిషింగ్ టచ్. లేడీస్ ని టచ్ చేస్తే అద్దం బద్దలవుద్ది, పింగాణి పగులుద్ది. దా. దయ్యం తీసిందా, నిజంగా పోయిందా? క్యాండిల్ పాపేది? ఎస్. Excuse me. Excuse me. Yeah. Hi. Can I have a matchbox, please? Is it light rocky for you? Cake for me. You? Oh no! Oh my God! I can't believe this. మిస్ అమెరికా గెలిచిన అమ్మాయి కూడా ఇంత ఇవ్వదు. Thank God. నేను ఇంకా నా నేబర్ ఏ బ్లాక్ అమెరికనో ఆఫ్రికనో ఉంటాడు అనుకున్నా. నేను ఇంకా అదే ఫీలింగ్ లో ఉన్నా. జస్ట్ కిడింగ్. ఇప్పుడు అర్థమైంది ఇందాక కరెంట్ ఎందుకు పోయిందో. నేను ఇంకా అందుకు అనుకున్నాను. ఎందుకు చెప్తే దూకేస్తావు కానీ ఇంకేంటి, హైదరాబాద్ నేటివా? సిటీకి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బిందు లోకల్. ఈ సినిమా నేను చూసా, జురాసిక్ పార్క్ కదా. మా ఇల్లు కేబీఆర్ పార్క్ దగ్గర. నాకు ఎప్పుడు కనపడలేదేంటి? మీదే అక్కడేనా? జాగింగ్ వస్తా. నీ పర్సనాలిటీకి అవసరమా? మైక్ టైసన్ ని కూడా ఫస్ట్ లో ఇలాగే అన్నారండి. నీకు బాక్సింగ్ వచ్చా? బ్యాట్ బాల్ ఉంటే ఆన్ ద స్పాట్ ఓవర్లో సెంచరీ కొట్టేవాడిని. అది క్రికెట్. టైసన్ కి క్రికెట్ కూడా వచ్చు. టాపిక్ లేకుండా మా లేడీసే మాట్లాడతారు అనుకున్నాను. లేడీస్ తో టాపిక్ లేకుండా ఎవరైనా మాట్లాడవచ్చు. యు టూ స్మార్ట్. ఐ నో. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ నీ మాటలకి, నీకు కాదు. టిప్పు గిఫ్ట్ కాంప్లిమెంట్ కాదని నేను పొగుడుకొని పండే చేసుకో. నువ్వేమనుకున్నట్టే నీకు ఇంకో కాంప్లిమెంట్. వదులు. కొంచెం కూడా సిగ్గులేదు నీకు. నిజం చెప్పనా, కొంచెం కాదు అస్సలు లేదు. బాబు నీతో మాట్లాడుతూ కూర్చుంటే తెల్లారిపోద్ది. మళ్ళీ రేపు అయ్యో మూడైంది. నాకేనా మూడింది తెలుసు. ఆఫీస్కి రావా రేపు? గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఎనీహౌ ఈ 3 months బోర్ అనుకున్నా, మంచి కంపెనీ దొరికింది. థ్యాంక్స్ అభిరామ్. ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్.